நலாஸ் நாட்டு சர்க்கரை நலமுடன் வாழ நலாஸ் இந்தியாவிலேயே நாட்டு சர்க்கரைக்கு ISI முத்திரை மற்றும் அக்மார்க் அங்கீகாரம் பெற்ற ஒரே நிறுவனம். தொடர்புக்கு 9047045000. మనం ధన్యవాదాలు. మరి ఇంతవరకు కూడా చక్కటి ఈ యొక్క యోగా ప్రోటోకాల్ నిర్వహించిన విన్యాసాలు ప్రదర్శించినందుకు వారికి కూడా ధన్యవాదాలు. ఇప్పుడు గౌరవ నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా. ఇప్పుడు మనం అన్ని కూడా మోకాలు ఫోల్డ్ చేసి చేస్తాం కాబట్టి నీ ఇష్యూస్ ఉన్న వాళ్ళు జస్ట్ ట్రై టు అవాయిడ్ దిస్ ప్రాక్టీస్. ఏదైతే ప్రాక్టీస్ చేయగలుగుతారంటే కంఫర్టబుల్గా స్లోగా వితౌట్ ఎనీ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ చేయడానికి ట్రై చేయండి. వజ్రాసనం, ఒక్కొక్క లెగ్ని ఫోల్డ్ చేసుకుంటూ బ్యాక్ సైడ్ మన 2 thumb and 5. Slowly inhale, come up. Turn your right foot, right leg ni relax చేయండి. లెఫ్ట్ పాదం మీద బెండ్ చేస్తూ ఎక్సేల్ చేస్తూ బెండ్ చేయడానికి ట్రై చేయండి. మెయింటైన్ విత్ యువర్ నార్మల్ బ్రెత్. 1 2 3. యువర్ బ్యాక్ స్వింగ్ చేయొద్దు, మూవ్ చేయొద్దు. లెగ్స్ అనేది అలా ప్లేస్ చేసి ఉంచగలగాలి. మ్యాక్సిమం నేల మీదకి ఎంత క్లోజ్గా పెట్టగలిగితే అంత క్లోజ్గా పెట్టండి. 1 2 3 4 and 5. మోకాలు జాయిన్ అయి ఉండాలి. ఆటోమేటిక్గా మన హెడ్ నుంచి నడుము భాగం వరకు ఒక సింగిల్ లైన్ స్ట్రైట్ లైన్గా వచ్చేస్తుంది. దిస్ ఆసన ఇస్ వెరీ గుడ్ ఫర్ డైజెషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, ప్లస్ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ వజ్రాసనం మాత్రమే. సో దే నేమ్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ టెల్లింగ్
వజ్రం, సో డైమండ్. సో దట్ మచ్ ఇంపార్టెన్స్ ఇస్ దేర్ ఫర్ దిస్ ఆసన. ఇప్పుడు మనం వజ్రాసనంలో బ్యాక్ బెండింగ్ కంప్లీట్ ఆసన చేయగలిగిన వాళ్ళు కంప్లీట్ ఆసన చేయండి. ఎవరైనా ఏజ్ రీత్యా చేయలేని వాళ్ళు మిడిల్ డెమాన్స్ట్రేషన్ని చూస్తూ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. స్టాండ్ ఆన్ యువర్ నీస్, మీ యొక్క మోకాల మీద నిల్చోండి. షోల్డర్ డిస్టెన్స్లో మీ యొక్క లెగ్స్ని మోకాలని స్ప్రెడ్ చేయండి. జస్ట్ రిలాక్స్ చేస్తూ స్ప్రెడ్ చేయండి. 4 and 5 స్లోగా ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ని రిలీజ్ చేస్తూ ఇలా వజ్రాసనంలో కూర్చోండి. ఇట్స్ అ వెరీ గుడ్ ఆసన ఫర్ శశంక ఆసనం చేద్దాము. ఇలానే వజ్రాసనంలో కూర్చొని రెండు మోకాలను జస్ట్ మనం స్ప్రెడ్ చేయాలి. ఓపెన్ యువర్ బోత్ ద నీ జాయింట్స్. 2 హ్యాండ్స్ని మీ యొక్క రెండు మోకాల మధ్యలో ప్లేస్ చేయండి. రెండు అరచేతులను స్లోగా చేతి వైపు చూస్తున్నట్టు మీ యొక్క గెడ్డాన్ని నేల కానించండి. ట్రై టు బి 1 2 3 4 and 5 స్లోగా ఇన్హేల్ చేస్తూ మీ యొక్క బాడీని ప్లస్ మీ యొక్క హ్యాండ్స్ని బ్యాక్ తీసుకుని వచ్చేసేయండి. అవాయిడ్ దిస్ ఆసన. యూ హ్యావ్ నుంచి బయటకు వచ్చేసేయండి. బీ కంఫర్టబుల్, బీ రిలాక్స్డ్, స్ట్రెచ్ యువర్ లెగ్స్. స్ట్రెచింగ్ జరుగుతూ ఉంటాయి, వాటిని రిలాక్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి. మనం అబ్డామినల్ సర్జరీస్ అయిన వాళ్ళు డోంట్ డూ దిస్ ప్రాక్టీస్. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మనకి అబ్డామినల్ పొట్ట దగ్గర ఉండే కండరాల్లో ఉండే కొవ్వు కరగడం కోసం ఈ ఆసనం చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో కంపు దండాసనం. లెఫ్ట్ నీ జాయింట్ దగ్గర నిలబెట్టాలి. రైట్ హ్యాండ్ బ్యాక్ సైడ్, ఫింగర్స్ బ్యాక్ సైడ్ టర్న్ చేసి ఉంచి రైట్ హ్యాండ్ బ్యాక్ సైడ్ పెట్టండి. ఇన్హేల్ చేస్తూ లెఫ్ట్ హ్యాండ్ని పైకి స్ట్రెచ్ చేస్తూ రైట్ హ్యాండ్ని క్రాస్ చేసుకుంటూ రైట్ యాంకిల్ జాయింట్ కానీ రైట్ నీ జాయింట్ కానీ మీ హ్యాండ్ ప్లేస్ చేస్తూ శ్వాసను వదులుతూ మీ యొక్క పొట్ట భాగం నుంచి తల వరకు రైట్ సైడ్కి టర్న్ చేసి ఉండాలి. మీ యొక్క హెడ్ అనేది షోల్డర్ పై నుంచి వచ్చి ఉండాలి. సీ బ్యాక్ సైడ్. 1 2 3 4 and 5 స్లోగా ఇన్హేల్ చేస్తూ హెడ్ రిలాక్స్ చేయండి. రిలాక్స్ యువర్ లెఫ్ట్ హ్యాండ్, your right leg and your right hand. 1 2 3 4 and 5 inhale చేసి turn your head, relax your right hand, left leg and your left hand. ఇప్పుడు మనం బోర్లా పడుకునే ఆసనాలు చేద్దాం. ఇప్పుడు మనం భుజంగాసనం కోబ్రా పోజ్ చేద్దాం. జాయిన్ యువర్ బోత్ ద లెగ్స్. రెండు అరచేతులను మీ యొక్క ఛాతీ దగ్గర ప్లేస్ చేయండి. 2 హ్యాండ్స్ని కూడా రిలీజ్ చేసేసేయండి. రిలాక్స్. ఫీల్ ద స్ట్రెచ్ ఎట్ యువర్ స్పైన్. రిలాక్స్. నెక్స్ట్ ఆసనం శరభాసనం అని అంటాము. మెడకలాగా చేయాలి. మనం 2 హ్యాండ్స్ని మీ యొక్క థై లోపల పెట్టేసేయండి. అరచేతిలో మీ థై టచ్ చేస్తూ ఉండాలి. విత్ ఎక్సలేషన్ స్లోగా, చాలా స్లోగా డౌన్ చేయాలి. రిలాక్స్ యువర్ హ్యాండ్స్. ఎక్సెస్ గ్యాస్ ఏదైనా ఉన్నా మన బాడీని రిలీజ్ చేయడం కోసం పవన ముక్తాసనం అనేది చాలా హెల్ప్ చేస్తుంది. సివియర్ బ్యాక్ పెయిన్ ఉండేవాళ్ళు చేయొద్దు. జస్ట్ ఫాలో ద డెమో. లాక్ చేసిన తర్వాత 2 హ్యాండ్స్తో మీ లెగ్స్ని లాక్ చేయండి. స్ప్రెడ్ యువర్ లెగ్స్, స్ప్రెడ్ యువర్ హ్యాండ్స్, రిలాక్స్ యువర్ బాడీ. కమ్ టు శవాసన. లెగ్స్ బాగా స్ప్రెడ్ చేసి అరచేతులను ఆకాశం వైపు చూస్తూ ఉండాలి. మీ యొక్క శ్వాసతో పాటు ఉంటూ వాటిని రిలాక్స్ చేస్తూ రండి. Relax your buttocks. Relax your both legs. Relax your abdomen muscles.